హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో యూఎస్‌టీ న్యూరా వచ్చినప్పుడు అంటే ఎస్పెషల్లీ ఈ వీడియో స్టూడెంట్స్‌కి ఎక్కువగా యూజ్ అవుతది అని అనుకుంటున్నాను. ఈవెన్ నార్మల్ వాళ్ళకి కూడా యూజ్ అవుతది. వచ్చిన కొత్తలో కొంచెం డంబురా మనం చేసేటటువంటి మిస్టేక్స్ చాలా ఉంటాయి. అందులో మెయిన్‌లీ ఒక 5 మిస్టేక్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దీనివల్ల మీరు కొంచెం మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. అవేంటి అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ కూడా చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం బూస్టప్ వస్తది. కొంచెం వీడియోకి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మనం టాపిక్‌లోకెళ్ళినట్లయితే ఫస్ట్ ఒక టాప్ 5 మిస్టేక్స్ ఆల్మోస్ట్ అందరూ చేస్తూ ఉంటారు. వచ్చిన కొత్తలో అవి మనకు తెలియక చేసే మిస్టేక్స్. సో, అందులో షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ అందరూ చేసేదేంటి అంటే, వచ్చిన వెంటనే అందరికీ చాలా వరకు తెలిసినటువంటి స్టోర్ వాల్మార్ట్ స్టోర్ ఒకటే. అందువలన ఏదైనా ఒక ఐటెమ్ కావాలి అంటే అందరూ బ్రాండ్ న్యూ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువగా అదే మైండ్ సెట్‌తో ఉంటాం. అంటే మనం ఏదైనా ఒక వస్తువు కావాలంటే షాప్‌కెళ్ళి న్యూ ఐటెమ్ తెచ్చుకుంటాం. సో, బ్రాండ్ న్యూ ఐటెమ్స్‌కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం ఇండియాలో. సో, అది ఇక్కడ చేస్తే వర్కౌట్ అవ్వదు. యూఎస్‌లో వాల్మార్ట్ కాకుండా ఫేస్‌బుక్ మార్కెట్‌లో కానియండి, ఈవెన్ డాలర్ ట్రీ కొన్ని ఐటెమ్స్ డాలర్ ట్రీలో దొరకకున్నా కూడా ఫేస్‌బుక్ మార్కెట్ అని చెప్పేసి అండ్ మనకి బయట గ్యారేజ్ సేల్స్ వాటిని గరాజ్ సేల్స్ అని కూడా అంటుంటారు. అందులోపల మనకి కావాల్సినటువంటి ఐటెమ్స్ అండ్ మనకి బయట గుడ్ విల్స్ అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ స్టోర్స్ ఉంటాయి. అందులోపల ఐటెమ్స్ అన్నీ కూడా చాలా బావుంటాయి. ఈవెన్ మనకి వాల్మార్ట్ లోపల ఫస్ట్ హ్యాండ్ స్టఫ్ ఎలా ఉంటదో అలాంటియే ఉంటవి. ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటది. ఒక్కొక్కసారి ఈ గ్యారేజ్ సేల్స్ కానియండి, గుడ్ విల్ లోపల ఫ్రీగా కూడా చాలా ఐటెమ్స్ మీకు దొరుకుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టూడెంట్స్ వచ్చిన వెంటనే కంప్యూటర్ టేబుల్స్ కానియండి, చైర్స్ కానివ్వండి, లేకపోతే రూమ్‌లలో ఏదైనా స్టోరేజ్‌కి పెట్టుకునేటటువంటి ఐటెమ్స్ పెట్టుకోవడానికి బాక్సెస్ కానియండి, ఇలాంటివి చాలా తీసుకుంటారు. ఈవెన్ మనం ఆఫీస్ వర్క్ కూడా అవన్నీ హెల్ప్ అవుతాయి కాబట్టి, వాల్మార్ట్ కంటే కూడా ఫస్ట్ మీరు ఈ స్టోర్‌లలో సెర్చ్ చేసుకోండి. ఆల్మోస్ట్ దొరుకుతాయి. అవి కూడా తక్కువ ప్రైస్‌కి మంచిగా ఐటెమ్స్ ఉంటాయి. సో, వచ్చిన వెంటనే కూడా బ్రాండ్ న్యూ ఐటెమ్స్‌కి అయితే వెళ్ళకూడదు. సో, ఈ గ్యారేజ్ సేల్స్ కానియండి, గుడ్ విల్ ఇలాంటి చోట మీకు తెలుసో తెలీదో మనం ఎక్కువ ప్రిఫర్ చేయంలేండి గానీ అమెరికన్స్ చాలా వరకు సెకండ్ హ్యాండ్ బట్టలు తీసుకుంటారు. మీరు బయట ఎక్కడైనా చూడండి గ్యారేజ్ సేల్ లోపల ఎక్కువ సెకండ్ హ్యాండ్ బట్టలుంటాయి. గుడ్ విల్ లోపలైతే అసలు విపరీతమైన మొత్తం కూడా సెకండ్ హ్యాండ్ బట్టలే ఉంటాయన్నట్లు. అంటే ఆల్రెడీ ఒకరు ఎవరైనా డొనేట్ చేసినయి కానియండి, లేకపోతే కొంతమంది ఇస్తూ ఉంటారు కదా! సో, అలా అయితే చాలా ఉంటాయి. బట్ మనం ప్రిఫర్ చేయంలేండి బట్టలవి కానీ. రిమైనింగ్ ఐటెమ్స్ చాలా కూడా మీరు ఇంట్లో షోకేస్ ఐటెమ్స్ కానియండి, ఇలాంటివి నేను చెప్పినవి కూడా మనకి మెయిన్‌లీ పెద్ద పెద్ద ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో అందులో సెర్చ్ చేయండి ఫస్ట్. మీరు అది రాదు అనుకుంటే ఫేస్‌బుక్ మార్కెట్. సో, వచ్చిన వెంటనే బ్రాండ్ న్యూ ఐటెమ్స్ కోసం వెళ్ళేసి మనీ వేస్ట్ అయితే చేసుకోవద్దు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టూడెంట్స్ కానియండి, ఈవెన్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా క్రెడిట్ కార్డ్‌ని లేట్‌గా అప్లై చేస్తూ ఉంటారు. సో, క్రెడిట్ కార్డ్ లేట్‌గా అప్లై చేయడం వలన మీరు చాలా వరకు మిస్ అవుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెరికాలో అన్నీ కూడా క్రెడిట్ స్కోర్ మీదనే బేస్ అయ్యి ఉంటది. మీరు క్రెడిట్ స్కోర్ అనేది డే 1 నుంచే బిల్డ్ అవుతూ ఉండాలి. మీరు న్యూరా కార్ ఎవరైనా లీజ్‌కి ఇవ్వాలి అనుకున్నా, హౌస్ రెంట్‌కి తీసుకోవాలి అనుకున్నా, ఏదైనా న్యూరా మొబైల్ తీసుకోవాలి అనుకున్నా కూడా ఈవెన్ ప్రతి దానికి కూడా క్రెడిట్ స్కోర్ మీదనే బిల్డ్ అయ్యి ఉంటది. సో, తప్పకుండా అది ఉండాలి అంటే మీరు వెంటనే కూడా క్రెడిట్ కార్డ్‌నైతే వెంటనే కూడా అప్లై చేసుకోవాలి. దానినైతే లేట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్టూడెంట్స్ చాలా వాటికి ఫుల్ సర్వీసెస్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెజాన్ ప్రైమ్ కానియండి, లేకపోతే అలాంటి కొన్ని సర్వీసెస్ మీరు ఫుల్‌గా చేయాల్సిన అవసరం ఉండదు. స్టూడెంట్స్‌కి కొంచెం ఆఫర్స్ ఉంటాయి. సో, అవి మీరు చెక్ చేసుకోవాలి తప్పకుండా. కొన్నైతే కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కొన్ని సర్వీసెస్. అంటే ఆఫ్ ప్రైస్‌కి అవేంటో మీరు ఒకసారి చెక్ చేసుకొని అక్కడ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్యాంక్‌కి మీరు ఎప్పుడైనా కూడా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ మీరు ఒక బ్యాంక్ అకౌంట్ గనుక ఓపెన్ చేస్తున్నట్లయితే ఆల్మోస్ట్ చాలా బ్యాంక్ వాళ్ళు బోనస్ అమౌంట్ అని ఇస్తారు. అది $200 ఉంటది. కొన్నిసార్లు $100 అప్ టు $600 వరకు కూడా ఉంటది బోనస్ అమౌంట్ బ్యాంక్ నుంచి మీకు. సో, అంటే ఫస్ట్ టైమ్ మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు. అది తెలుసుకోకుండా మీరు ట్విట్టర్ అంతా ఓపెన్ చేశారనుకోండి మీరు అది మిస్ అవుతున్నట్లే. సో, తప్పకుండా కూడా మీరు ఫస్ట్ టైమ్ బ్యాంక్‌కెళ్ళేసి మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు బ్యాంక్స్ 100, 200, 300 ఇలా బోనస్ అమౌంట్ అనేది వస్తూ ఉంటది. మీరు తొందరపడి అప్లై చేయకుండా అప్లై చేసేటప్పుడు సైన్ అప్ అమౌంట్ అనేది కొంచెం వస్తది కాబట్టి దాని గురించి కూడా అడగడానికి ట్రై చేయండి. సో, అలా ఆల్మోస్ట్ అందరికీ వస్తూ ఉంటది. మీరు అడగాలి తప్పకుండా దానిని. అండ్ నెక్స్ట్ వన్ ఎవరైనా వస్తున్నప్పుడు
ఇంటర్నేషనల్ ప్యాక్ ఉంటది కదా! అంటే మనం మొబైల్ అది సో, అది కూడా వేపిచ్చుకొని రండి. ఎందుకంటే ఇక్కడికొచ్చిన తర్వాత మీరు పేరెంట్స్‌కి చెప్పాల్సిందుంటది. అండ్ మీకంటూ కొన్ని ఓటీపీలు అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి, సో, మీకు ఇంటర్నేషనల్ ప్యాక్ ఏపిచ్చుకోండి. కుదిరితే మీరు ముందే ప్రీ సిమ్‌ని కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో, అలా అయినా కూడా పెట్టుకుంటే మీకు ఎక్కడ ప్రాబ్లమ్ ఉండదు. బట్ దానికంటే కూడా మీరు ఇక్కడికొచ్చిన తర్వాత మీకు మొబైల్‌తో పాటు సిమ్ ఇస్తూ ఉంటారు. సో, మీకు మొబైల్ కొంచెం తక్కువ ప్రైస్‌కి వస్తుంటది. సో, అలా గూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు వచ్చిన వెంటనే టెన్షన్ ఉండకుండా ఉండడానికి సో, ఇంటర్నేషనల్ ప్యాక్ అయినా ఏపిచ్చుకోండి. లేకపోతే ముందే ప్రీ సిమ్ ఆర్డర్ అయినా కూడా పెట్టుకోవాలి. సో, ఇవన్నీ చేయడం వలన ఏంటంటే మీకు కొంచెం మనీ సేవ్ అవుతూ ఉంటాయి. అండ్ ఎక్కువగా టెన్షన్ గూడా లేకుండా ఉంటుంది. అండ్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ హోమ్ సిక్ ఉంటది తప్పకుండా. దానికి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. కొద్ది రోజులు అడ్జస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మీకు మంచిగానే అలవాటవుతది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు పెట్టేటటువంటి ప్రతి రూపాయికి గూడా మీకు వాల్యూవే ఉంటది. అది మీకు అప్‌కమింగ్ తెలుస్తది. వెంటనే ఇన్‌స్టాంట్ కాఫీ లాగా, ఇన్‌స్టాంట్ మ్యాగీ లాగా అవ్వదు. కొంచెం టైం పడతది. కొంచెం మీకు ఓపిక గూడా ఉండాలి. సో, ఫ్యూచర్‌లో మీకు అనిపిస్తది. మీరు పెట్టినటువంటి ప్రతి రూపాయికి గూడా వాల్యూవే వర్తే. మీకు ఆల్మోస్ట్ మీకు లైఫ్ లెసన్ లాగా ఉంటది. అన్నిటికి గూడా వర్తే యూఎస్ అనేది. సో, అప్పుడే ఏం లేదు అలాంటివి గాకుండా అన్నీ ఉంటాయి. అడ్జస్ట్ అవ్వండి. వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈజీగానే రిటర్న్ ఎళ్ళిపోవడానికైతే ట్రై చేయకండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనీ విషయంలో మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ రూమ్‌మేట్స్ అయినా కూడా, ఫ్రెండ్స్ అయినా కూడా మనీ విషయంలో మనీయే, తమ్ముడు తమ్ముడే, పేటాట పేటాట లాగానే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా డాలర్స్ తోటి ముడిపడి ఉంటది కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైనా మీరు ఏదైనా హెల్ప్ అడిగినా మన ఇండియన్స్ ఎవరున్నా కూడా హెల్ప్ చేయడానికి రెడీగానే ఉంటారు. అంటే పెద్ద పెద్ద మనీ హెల్ప్ అలాంటివి కాకుండా కూడా అట్‌లీస్ట్ వాళ్ళకి తెలిసిందైనా మీ సీనియర్స్ వాళ్ళు మీతో ఆల్మోస్ట్ షేర్ చేస్తారు. ఏదైనా వర్క్ గురించి అయినా కూడా మీరు ఏదైనా కూడా ఉన్నా కూడా వాళ్ళని హెల్ప్ అయితే అడగొచ్చు. అండ్ కొంచెం మనీ కూడా సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ప్రతిరోజు స్టార్ బక్స్‌కే పోయి కాఫీలు తాగుతామంటే నడవదు. బయట కూడా రూ. 1 కాఫీ తాగడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ప్రతిరోజు $5 పెట్టి కాఫీయే తాగుతామంటే నడవదు. కొద్ది రోజులైతే అడ్జస్ట్ అవ్వాలి. వన్స్ మీరు కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా వర్తే అనిపిస్తది. సో, వెంటనే ఇన్‌స్టాంట్‌గా అయితే పెద్ద రిజల్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అండ్ ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో అయితే అంత ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. కొంచెం కష్టపడుతూ ఉండండి. ఫ్యూచర్‌లో మంచి రిజల్టే రావాలి అని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ప్రతి స్టూడెంట్‌కి కూడా. సో, ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్‌లో ఇంకా మంచి వీడియోస్‌తో కలుద్దాం. బాయ్ బాయ్.